ప్రార్థన చేసుకొని సర్వశక్తుల సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము మరొకసారి ఎంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న కలిసిలో ఎవరి సారికి నడిపించినారు, వాక్యం మీద ఆధిక్యతను దయచేసినారు. వారి వాక్య పరిచయం చేస్తున్నారు. మొదట నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఇంతబడిన వాక్యం మీరు కట్టండి. పలికించండి దేవా, ఒక నూతన క్రియ చేస్తారు. మరి ఈ నూతన నెలలో నూతన ఆరంభము నూతన క్రియ మా వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో సంఘంగా మీరు చేస్తారని నమ్ముతూ వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. దాదాపు 5 నెలలు గడిచాయి. మరి 6 మాసంలో దేవుని కృపను బట్టి మనము అడుగు పెట్టగలిగినాం. ఆమేన్. సో మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము గాడ్ విల్ ఇంటర్వీన్. గాడ్ విల్ ఇంటర్వీన్ అంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆమేన్. గాడ్ విల్ ఇంటర్వీన్ ఆ మాట తీసుకుంటే మరి దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడనే విషయం మనం నేర్చుకుందాం. తెలుసు దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు, గాడ్ విల్ ఇంటర్వీన్ అని తెలుసు. బట్ వెన్ విల్ గాడ్ ఇంటర్వీన్? దేవుడు జోక్యం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాలు కొన్ని విషయాలు మనము వాక్యం ద్వారా నేర్చుకుని బలపరచబడదాం. సో నాతో పాటు అపోస్తుల కార్యము 4వ అధ్యాయము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం ఒకసారి గమనిస్తాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా ఈ దాసులు మాకు ధైర్యంగా ఈ వాక్యము బోధించుటకు అనుగ్రహించు. ఇంగ్లీష్ లో వెరీ గుడ్. సరే, వర్స్ 29 గమనిస్తాం. And now, Lord, behold their threatenings, and grant unto thy servants that with all boldness they may speak thy word. చూడండి, ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. దానికన్నా ముందు చాలా విషయాలు జరుగుతాయి, కానీ ఈ వచనం నుంచి గమనిస్తాం. అండ్ నౌ లార్డ్ బిహోల్డ్ దేర్ థ్రెటనింగ్స్. దానికన్నా ముందు గమనిస్తే వాళ్ళు వాక్య పరిచయం చేయడము, వాళ్ళని బెదిరించడం, ఎవరిని అపోస్తులు వాళ్ళని బెదిరించడము లేకపోతే గొడవ పడడం అవన్నీ మనం దానికన్నా ముందు వచనంలో చదువుతాం. కానీ ఎక్కడ పరిస్థితి వచ్చిందంటే ఏమని తీసుకున్న అంశం? దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనం చాలాసార్లు నేర్చుకునేది ఏంటంటే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కదా, దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, మరి ఇస్రాయేల్ కాయవాడు కొనుగోడు నిద్రపోవడం కదా, మరి దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఇస్ వాచింగ్ ఓవర్ us. దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, గమనిస్తున్నాడు కదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మరి గమనిస్తున్నప్పుడు మరి దేవుని జోక్యం చేసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? అపోస్తులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ దే డూయింగ్? ఇఫ్ గాడ్ షుడ్ ఇంటర్వీన్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్, దేవుడు మీ పరిస్థితిలో జోక్యం చేసుకోవాలంటే ఏదేమైనా కానీ ఆ పరిస్థితి మంచిదా చెడుగా భయంకరమైన పరిస్థితి చేతులు దాటిన పరిస్థితి అయినా కానీ వాక్యం ఏమంటుంది? దేవుడు మీ పరిస్థితిలో మీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం తెలుస్తున్నారు. సో ఏది ఏమైనా కానీ ప్రార్థన చేయడం, ప్రార్థన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం. యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో మానవ స్వరూపం తీసుకొని దేవుడు అయినప్పటికీ కూడా తన ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ప్రార్థన చేయడము, ప్రార్థన ద్వారా నడిపించబడము, ప్రార్థన పూర్వకంగా అన్న అద్భుతాలు సూచక క్రియలు జరిగించడం. అందుకే అపొస్తలులు ఏమన్నారు? యేసుక్రీస్తు నామంలో, మా నామం కాదు, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు సూచక క్రియలు జరుగును గాక. ఏమైనా అక్కడేమన్నా ఇంగ్లీష్లో థ్రెటనింగ్స్ అని ఉన్నది. వాళ్ళ బెదిరింపులకి, అంటే వాళ్ళ బెదిరింపులకి మేము భయపడి మేము తోకలు ముడుచుకొని వెనుక తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మమ్మల్ని నువ్వు దేని కొరకైతే పిలిచినావో ఆ పిలుపు ప్రకారము మేము ముందుకు వెళ్ళడానికి, ఇదిగో దేవా నీవు జోక్యము చేసుకో, మమ్మల్ని విడిచిపెట్టకు, నువ్వు ఎన్నడూ విడువను ఎడబాయనో నాకు తెలుసు, అయినను ఏం చేయాలంట? భవిష్యత్తుకి ఎలాంటి డౌట్ ఉన్నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అనిపిస్తే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఇప్పుడు అంటే యెషూషులు చేస్తారు, ఈ అపొస్తలులు ప్రార్థన చేస్తారు. అంటే చూడండి, అండ్ నౌ లార్డ్ బిహోల్డ్ దే థ్రెటనింగ్స్. వేరే ఇంగ్లీష్ అంటే లుక్ అని ఉంటారు. లుక్ ఇన్ టు ది సిచ్యువేషన్. లుక్ అంటే ఏంటి? చూడు, మా పరిస్థితిలో మీరు చూడండి. అండ్ నా ఇప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు మీరు మా పరిస్థితిలో చూడండి. ఎందుకు? వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులకి మేము లోపడకుండా ఏం చేయాలంట? మాకు ధైర్యం కాదు. మొట్టమొదటి ఏం చేస్తారంటే దేవుడు జోక్యం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు భయపడుతున్న పరిస్థితుల్లో నీకేం కావాలి? ధైర్యం కావాలి. నేను యేసుక్రీస్తులో సమస్తము చేయగలను. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకుండా, నీ జీవితంలో జోక్యం చేయకుండా నువ్వు సమస్తం చేయలేవు. నువ్వు సమస్తం చేయాలంటే నువ్వు బలహీనుడు అని తనకు తెలుసు. కాకపోతే నా బలము చేత కదా, శక్తి చేతన బలము చేతన కాదు, కానీ దేంతోనంట? దేవుని ఆత్మ ద్వారా, బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు పరిశుద్ధాత్మను పంపించి నీకు కావాల్సిన ధైర్యము తను ప్రకటిస్తాడు. I can do all things through Christ who will strengthen you. Who will strengthen? God will strengthen you. దేవుడు నిన్ను బలపరచువాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. బలపరచబడక ముందు నీ బలహీన పరిస్థితిలో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? when you pray unto God, when they pray, ఏం చేస్తాడంట? దేవుడు వాళ్ళని బలపరచును. ఎందుకు ప్రార్థన చేస్తారు? దేవా వాళ్ళ బెదిరింపులకి మేము భయపడి పరిగెత్తకుండా, వాళ్ళ బెదిరించినా కానీ వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం మాకు దయచేయి. దట్ ఇస్ వాట్ సేస్ లార్డ్, గివ్ us boldness. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కారములను చేయటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా ఏం చేయాలంట? ధైర్యం ఉన్నది వాళ్ళు, కానీ వాళ్ళకి ఏమంటే బహుధైర్యముగా నీ పరిచయలో మేము వాడబడాలి. వాళ్ళు మానవులం అండి. ఎవరైనా నీకన్నా బలవంతులు వస్తే తప్పకుండా భయపడతారు. సో భయపడకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏమేన్ సేస్ బోల్డ్నెస్ టు స్పీక్ దై వర్డ్. ఎందుకు? వాళ్ళకి ధైర్యం దేనికి కావాలంట? తిరిగి వాళ్ళని కొట్టడానికో, తిరిగి వాళ్ళని తల్లి తరమడానికో కాదండి. నీ వాక్య పరిచయం చేసే విషయంలో మాకు ధైర్యము కావాలి. ఇంకా ఏ ధైర్యం వద్దండి. అక్కడ దానికి ఏం అవసరము? వాక్య పరిచయం చేసే అవసరమా? శారీరక ధైర్యం అవసరం. ఎందుకు? గొలియాత్ అనే ఫిజికల్ పర్సన్ అక్కడ అవైలబుల్ ఉన్నాడు. తనని నాశనం చేయడానికి నాకు శక్తిని దయచేయలేవా? యేసుక్రీస్తు అంటే దేవుని నామం పట్ల తన వెళ్ళి తనని ఊడగొట్టున్నాడు. సో వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు దేవుని వాక్య పరిచయం చేయాలి. గివ్ us boldness to speak your word. మా మాటలు కాదు, మా ఎక్స్పీరియన్సెస్ కాదు, మా టెస్టిమనీస్ కాదు. యేసుక్రీస్తు మహత్కార్యములు చెప్పడానికి, అద్భుతకార్యాలు సూచకకార్యాలు యేసుక్రీస్తు నామంలో ఏదైతే జరిగిందో అదే మేము ఇక్కడ చేయడానికి ఉన్నాం. కాబట్టి మా నోటిని తెరిచి మాకు ధైర్యాన్ని నింపి నీ వాక్య పరిచయం చేసే విషయంలో మాకున్న భయం తొలగించు. మేము ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన ఆలకించండి. సో మనం ఏ పరిస్థితులు ఉన్నా కానీ తప్పకుండా మనం ఎంత క్రైస్తవులు ఉన్నా, ప్రతిరోజు సండే చేసుకున్నా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపినా కానీ ఎక్కడో ఒక దగ్గర భయము అనే ఆత్మ మనం వెంబడిస్తూ ఉందండి. ఏమైనా పిరికితనము వెంబడిస్తూ ఉంటుంది. భయం, ఏ భయం? రేపటి దినాన్ని నేను ఎట్లా గడుస్తుంది, నా చేతికి చిన్ని గవ్వ కూడా లేదు కదా,
నేను ఎట్లా పోషించాలి నా పిల్లలు, నా కుటుంబాన్ని ఎట్లా నడిపించాలి, అయ్యో నాకు ఉద్యోగం లేదు కదా, నేను సంపాదించట్లేదు కదా, ఎట్లా అప్పులు కట్టుకోగలుగుతాను, ఈ భయంలన్నీ కూడా ఆర్థిక భయం ఉంటుంది. శారీరక కొంచెం డబ్బు రాగానే, కొంచెం బలహీనం కాగానే, అయ్యో నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే నన్ను నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నేను చనిపోతే ఎవరు చూసుకుంటారు, ఈ ఆలోచన తలంపులు అన్నీ కూడా ఏమవుతుందా కృంగదీస్తూ ఉంటాయి. అందుకే వాక్యంలో రాబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. సో విశ్రాంతి ఎందుకంటే నువ్వు భారం మోస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ భారం తన వైపు ప్రార్థన చేయి. ఫస్ట్ ప్రే సో దట్ యు విల్ రిసీవ్ బోల్డ్నెస్. ప్రార్థన చేయి, బలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి ఇంకేమన్నా, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. ఏమంటేవా, నీ హస్తము మా పైన ఉండునగాక. ఎందుకు నీ హస్తం మా పైన ఉండాలి? ఎందుకంటే నీ హస్తము మా పైన ఉంటే మేము ధైర్యము పొందుకుంటాము. మాకు ఇచ్చిన ధైర్యం ద్వారా మేము ఇదిగో దేవా స్వస్థతలు చేయడానికి అన్యులు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు, అనేక మంది మమ్మల్ని వెంబడిస్తున్నారు, జన సమూహం మమ్మల్ని వెంబడిస్తుండగా నీ వాక్యము పరిచయం చేస్తుండగా వాళ్ళకు కావాల్సిన అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు వారి జీవితంలో కలుగుతున్నాయి. ఎందుకంటే స్వస్థత జరిగినప్పుడు వారు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. మహత్కర్త అంటే యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు వాక్య పరిచయం చేయకుండా ఏం చేశాడండి, మొట్టమొదటిగా స్వస్థత చేసినాడు. స్వస్థపరచబడిన తర్వాత వారు యేసుక్రీస్తుని వెంబడించడం జరిగింది. యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు వాళ్ళకి దేవుని రాజ్యం గురించి చెప్పడం జరిగింది. దేవుని రాజ్యం చెప్తుండగా రక్షణ అనుభవంలోకి రాగలిగినారు. అంటే హీలింగ్ అనేది మ్యాండేటరీ కాదండి. హీలింగ్ ఎగ్జాంపుల్ చెప్పు, అంటే మనం మార్కెటింగ్ గురించి చెప్తాం కదా, హీలింగ్ అనేది ఒక మార్కెటింగ్ టూల్ లాంటిది. అవునా? ఒక వ్యక్తిని నువ్వు నమ్మాలంటే, జ్యోతిషుడైనా ఇంకా వేరే ఎవరైనా కానీ నమ్మాలంటే వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటారు? తను ఏదైనా అద్భుతాలు చేస్తేనే కదా. కానా విందుకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వచ్చి అందరూ ఎవరైనా నమస్కారం చేస్తున్నారు, అందరూ వచ్చి గుంపులు గుంపులు ఉన్నారు, గుంపులు గుంపులు లేరండి. అంటే అప్పుడు దాకా తను ఎవరో ఇంకెవరికి తెలియదు. అద్భుతాలు సూచక క్రియ చేసే వ్యక్తి అని మరియమ్మకి తెలుసు, కానీ అప్పుడు దాకా సహజంగా శారీరకంగా ఎలాంటి అద్భుతకార్య సూచకలు ఏం చేయలేదు. అందుకే ఎవరు వెంబడిస్తున్నారు? కేవలం శిష్యులు వెంబడిస్తున్నారు, తనతో జన సమూహం లేదు. కానీ ఎప్పుడైతే అద్భుతాలు సూచక క్రియలు చేయడం మొదలుపెట్టినాడో ఎవరు వెంబడిస్తున్నారు? జన సమూహము తనను వెంబడిస్తున్నది. జన సమూహము ఎందుకు వెంబడిస్తున్నది? ఎందుకంటే తనలో ఏదో సామర్థ్యత, ఏం సామర్థ్యత ఉన్నది? స్వస్థపరిచే సామర్థ్యత ఉన్నది, అద్భుతాలు చేసే సామర్థ్యత ఉన్నది, దెయ్యాలను వెలగొట్టే సామర్థ్యత ఉన్నది, తనలో శక్తి ఉన్నది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించడానికి. కొంతమంది నమ్మి విశ్వసించి వెంబడించినారు, కొంతమంది కేవలం చూడడానికి విశ్వసించి నమ్మి వెళ్తూ వచ్చినారు. అంటే మనం ఏమడగదేమా, నాకు శక్తి అంటే నిన్ను నువ్వు గొప్పగా చేసుకోవడం కాదండి. చాలాసార్లు మనం చూస్తున్నాం అద్భుత కూడికలు, స్వస్థత కూడికలను. అంటే వాళ్ళని గణపరచడానికి ఆ స్వస్థత కూడికలు పెట్టుకుంటున్నారు. స్వస్థపరిచే ఎవరండి? యెహోవా దేవుడు. మనిషిలో స్వస్థత లేదండి. ఏ డాక్టర్లో స్వస్థత కలిగించలేడు. నీ ప్రార్థనను దేవుడు గౌరవించి స్వస్థత కలిగిస్తూ దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నేనైనా మీరైనా ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు అందరికీ ఇక్కడ చూస్తాడు, అందరి ప్రార్థన వింటాడు. నేను పాస్టర్ కాబట్టి నా ప్రార్థన వింటాడు, సంఘస్థుల ప్రార్థన వినడం కాదు. చాలాసార్లు సంఘస్థుల ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది పాస్టర్ ప్రార్థన కంటే. నీతిమంతుడు అంటున్నాడండి, పాస్టర్ నీతిమంతుడు అనట్లేదు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించినంటే మరి నువ్వు నీతిమంతుడు కాదా? నీతిమంతుడు కాకపోతే ఫస్ట్ నీ నీతిని పరీక్షించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. మనం చాలాసార్లు అన్ని టవర్స్కి ప్రేయర్ ఫోన్ చేసి కాల్స్ ఏం చేస్తాము, మనం ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటాం. తప్పు కాదు, ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేయి. ఎందుకు? నీవు ఆ పరిస్థితి అనుభవిస్తున్నాడు, ఆ కష్టమైన పరిస్థితిలో. ఇప్పుడు ఈ అపోస్తలులందరూ ఏం చేయాలి? వేరే వాళ్ళందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించినారా? వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? దేవా మేము ఇప్పుడు నవ్ అంటే ఏంటిది? నవ్ దిస్ టైమ్, దిస్ మూమెంట్ వీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్, సో వీ నీడ్ హెల్ప్. ఏం హెల్ప్ కావాలి?
10 మందిని సైనికులని దేవదూతలను పంపమని చెప్పట్లేదు. మనకు ఏదో పిరికితనం వస్తున్నది, ఆ పిరికితనం తొలగించి మమ్మల్ని బలపరచలేదు. ఎందుకు బలపరచాలి? నీ వాక్య పరిచర్య చేయడానికి బలపరచు. నీ వాక్య పరిచయం చేస్తుందిగా నీ ఆత్మ నాతో పాటు ఉండాలా, నీ పరిశుద్ధాత్మ నాతో పాటు ఉండాలి. ఎందుకంటే అద్భుతాలు సూచక క్రియలు నీ వాక్యం ద్వారా జరుగును గాక. ఎవరికి? యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత కలుగును గాక. మమ్మల్ని మహిమపరచొద్దు, మమ్మల్ని గణపరచొద్దు. మేము కేవలం మట్టి వాళ్ళము, ఎన్నికలేని వాళ్ళని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగో పరిచయం వాడబడే ఆధిక్యత మనకు దయచేస్తాం. కాబట్టి కనుక మాకొద్దు, యేసుక్రీస్తు కావాలి. ఎందుకంటే తనని మేము వెంబడిస్తూ వచ్చినాం, తనని చూసి నేర్చుకున్నాం. కాబట్టి తన అద్భుతాలను సూచకలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, మా ద్వారా మీరు జరిగించండి. సో వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద థ్రెటనింగ్స్. అపోస్తుల కార్యము 4:29 నుంచి మనము ధ్యానిస్తున్నాం. సో దయచేసి గమనించండి. ఏమని చూస్తాము? ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రేయర్ లైఫ్. ఆమేన్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ప్రే. రెండోది ఏంటంటే ప్రార్థన ఎందుకు చేస్తాము? మనల్ని బలపరచడానికి కదా. ప్రే సో దట్ గాడ్ విల్ స్ట్రెంథెన్ యు. మూడోది ఏమంటున్నారు? ఎందుకు దేవుడిని బలపరచాలి? ఎందుకంటే నీ ద్వారా అద్భుతాలు సూచక క్రియలు జరగాలి, స్వస్థతలు జరగాలి. ఎవరికి స్వస్థత? నీకు జరగాలి, నీ కుటుంబంలో జరగాలి. నువ్వు బయట వెళ్ళి పరిచయం చేసేప్పుడు పరిచయంలో అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అంటే ఏంటిది? నీ ఘనత గురించి కాదు. హీలింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి కదా, సైన్స్ అండ్ వండర్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం దేవుడు ఇవ్వట్లేదండి. దేవుడి నామానికి మహిమ ఘనత కావడానికి. ఎందుకంటే ఆ స్వస్థత జరిగిన తర్వాత ఎవరు వస్తారంట? అన్నులు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆమేన్. సో దాన్ని బట్టి ఏం చేయాలంటే, దేవా నాకు బలము దయచేయి, నేను ప్రార్థన చేసి నాకు బలము దయచేయండి. ఎందుకు? నీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ బీ అపాన్ us. దేవుని హస్తం దేనికి సూచిస్తుంది? ఫేవర్ గురించి సూచిస్తుంది, గ్రేస్ గురించి సూచిస్తుంది. సో దేవుని హస్తం ఉన్నప్పుడు దేవుని కటాక్షము నీ పైన కుమరించబడుతుంది. ఆమేన్. సో దేవుని కటాక్షం ఉన్నప్పుడు దైవజనులు కానీ అనేక మంది మన వాక్యాలను గమనిస్తే దేవుని కృప పొందిన వారిగా మనం చాలాసార్లు నోవా గురించి మాట్లాడుతున్నాం. నోవా దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నశించిపోలేదండి. దేవుడు తనని రక్షించుకున్నాడు. తన ద్వారా ఏం చేస్తాడు? ఈ భూమి నాశనం కాకుండా కాపాడుకున్నాడు ఒక వ్యక్తి. సో మనం ఏం చేయాలి? దేవా నేను అలాంటి వ్యక్తిగా ఉండాలి, నేను అలాంటి వ్యక్తిగా ఉండాలి. చూడండి వర్స్ 31. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. అండ్ వెన్ దే ప్రేడ్, ఏంటంటే వారు ప్రార్థన చేయగానే, ఇంతకుముందు ఏమని చెప్తున్నాను? దేవుడు జోక్యం చేసుకుంటాడు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాము. సో దేవుడు జోక్యం చేయాలంటే ఏం చేయాలని నేర్చుకుంటాము. సో మొట్టమొదటి ఏం చేయాలి? దేవుడు మన జీవితంలో మన పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలి. ఇఫ్ గాడ్ షుడ్ ఇంటర్వెన్ ఇన్ యువర్ సిచ్యువేషన్, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ప్రే, రైట్? సో వాట్ డిడ్ ది అపోస్టల్స్ డు? వర్స్ 31 ఏమంటుంది? అండ్ వెన్ దే ప్రేడ్, వాళ్ళు ప్రార్థన చేయగానే ఏమైందంట? వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఏమని నేర్చుకున్నాం? గాడ్ విల్ ఇంటర్వెన్. దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆమేన్. మొదటి 2-3 వచనాలు ఏమని చూసాము? దేవా నువ్వు జోక్యం చేసుకో, మాకు బలము దయచేయి, పరిశుద్ధాత్మ దయచేయి, అద్భుతాలు సూచక క్రియ జరగాలని ఆ ప్రార్థన చేశాడు. 29, 20, 30 వచనంలో. 31 వచనం వచ్చేసరికి ఏమన్నారు? వారు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ నింపుదల పొందుకునేవారు కాదు. దేవుని జోక్యం అడగకపోతే దేవుడు జోక్యం చేసుకునేవారు కాదు. దేవుడు అవునండి నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, కానీ సహాయం అవసరం ఉన్నప్పుడు సహాయం అడగాలి. ఐ యామ్ ద లార్డ్ దట్ హెల్పెత్ యు అన్నాడు. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ స్ట్రెంథెన్ అన్నాడు. సో దేవుడు సహాయం చేస్తానప్పుడు సహాయకర్తని సహాయం అడగాలి. గవర్నమెంట్ మనకు చాలాసార్లు హెల్ప్ చేస్తామంటారా? అనేక స్కీమ్స్ ఇస్తారు. సో నీ అవసరత అక్కడ ఎదురైనప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాట ప్రకారము, అయ్యా ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ అని తీసుకున్నాను.
రైట్? హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏం చేస్తారు? గవర్నమెంట్ అడ్మిట్ అయితే నీ హెల్త్ ఇష్యూస్ కానీ నీ సర్జరీ కానీ ఇవన్నీ కూడా మేము డబ్బులు కడతాము, నువ్వు కట్టాల్సిన అవసరం, అంటే గవర్నమెంట్ నీకు సహాయం చేస్తా అన్నది. సో నువ్వేం చేయాలి? అడ్మిట్ అయిన తర్వాత గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇదిగో నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఇప్పుడు మీరు నాకు సహాయం చేయండి అంటే గవర్నమెంట్ నీ హెల్త్ ఇష్యూస్లో జోక్యం చేసుకుంటున్నాను. నువ్వు అడిగితేనే, అడగకపోతే అయ్యో అమ్మ బ్రదర్ సిస్టర్ మీరు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, ఇదిగో మేము డబ్బులు కట్టడం వస్తారా? రాదు. తెలుసు నువ్వు అడ్మిట్ అయినా కానీ అరే వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అర్హులు ఈ డబ్బు రావడానికి అర్హత ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేయలేదు కదా, వాళ్ళు అడగలేదు కదా, ఎందుకు ఇస్తాము? వాక్యం కూడా అదే చదివిస్తున్నాం. వెన్ దే ప్రేడ్, వాళ్ళు ప్రార్థన చేయగానే ఏమైందంట? భూమి కంపించిందండి. హల్లెలూయా. భూమి కంపించే ప్రార్థన మనం చేస్తున్నామా? ఆ కంపించేది మన జీవితంలో కంపించట్లేదు, మన జీవితంలో కదలట్లేదు. అలాంటి ప్రార్థన ఇంకా చేసుకోవచ్చు. ఇంకా ఉదయకాల దేవుడు గుర్తు చేస్తాడు, మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కానీ శక్తివంతమైన అనగానే ఏదో గట్టిగా ప్రార్థన చేయటము, చప్పట్లు కొట్టు ప్రార్థన చేయటము, ఎగ్రేసుకుంటూ ప్రార్థించడం కాదండి. అంటే ఆ శక్తి విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఎలైజా ఈజ్ లైక్ మ్యానర్ ఆఫ్ మ్యాన్, మనలాంటి వాడే. 3.5 సంవత్సరాలు వర్షం పడదంటే పడలేదు, పడమంటే అంటే నీలాంటి నాలాంటి వ్యక్తి మాత్రమే, కానీ తనలో విశ్వాసం కారణంగా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ద ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవాన్ని నీతిమంతులుగా స్థిరవచ్చు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకి. ఎప్పుడంటే కొంతకాలం తర్వాత కాదు. ఇక్కడ ఏమంటున్నది? వెంటనే. అంటే ఈ సిచ్యువేషన్లో దేవా ఇప్పుడు ప్రార్థన చేస్తే నా పరిస్థితిలో నువ్వు జోక్యం చేసుకొని నాకు వెంటనే సమాధానం దయచేయండి. దేవుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. గాడ్ విల్ ఇంటర్వెన్ నౌ, నాట్ ఆఫ్టర్వర్డ్స్. కొన్నిసార్లు తర్వాత ఇంటర్వెన్షన్ ఉంటుంది, కొన్నిసార్లు అంటే ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయండి. కొంతకాలం తర్వాత జోక్యం చేసుకున్నాడు, కొన్నిసార్లు వెంటనే జోక్యం చేసి. గాడ్ నోస్ వెన్ టు ఇంటర్వెన్, బట్ యూ షుడ్ నో వెన్ టు ప్రే. నీకు తెలియాలి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. శిష్యులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? భయపడుతున్న పరిస్థితిలో నాకు ధైర్యం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మేము అద్భుతాలు సూచక క్రియలు చేస్తాం, దేవుని రాజ్యానికి మహిమ ఘనత కలుగును గాక. 32 గమనిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? దానికన్నా ఒక నిమిషం చూద్దాం. And when they prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Spirit, and they spake the word of God with boldness. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా మాకు ధైర్యం ఇస్తే ఆ ధైర్యం కారణంగా నీ వాక్య పరిచయం చేస్తావు. సో వాళ్ళు ధైర్యం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అందరినీ చెర కొడదామన్నారా? కాదు, కొట్లాడడానికి వెళ్ళట్లేదు, వాక్య పరిచయం చేస్తున్నారు. మన ప్రార్థనలు కూడా అనేక సార్లు దేవా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు అది ఇది నాకు అనుగ్రహిస్తే, లేదా అనుకుంటాం నువ్వు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నావు, దేవా నాకు ఆర్థిక ఒత్తిడి నువ్వు నాకు ఈ డెలివరెన్స్ ఇస్తే, లేదంటే ఆ సహాయం చేస్తే, ₹1,00,000 నేను లోన్ కట్టాలి, ఆ ₹1,00,000 ఇస్తే నేను ఈ కానుకలు ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ₹1,00,000 ఇస్తాడు, నువ్వు లోన్ కట్టుకుంటావు, కాకపోతే ఏం చేస్తాము? తర్వాత ఇవ్వాల్సిన కానుక మనం ఇవ్వము. దేని కొరకు ప్రార్థన చేస్తావో దాన్ని నిలబెట్టుకొని పరిస్థితిలో మనం ఉంచాం. వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తారు? శక్తి ఎందుకు కావాలంటే వాళ్ళకి వాక్య పరిచయం చేయడానికి మాకు శక్తిని దయచేయి. పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత వాళ్ళు ఊరేగింపు వెళ్ళడానికి రాలేదండి. ఏం చేస్తున్నారంటే ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఎక్కడ ప్రకటించినారు? ఎక్కడైతే కొడతారో తిడతారో భయపెడుతున్నారో ఆ ప్రాంతంలోనే చేస్తారు, వేరే ప్రాంతం వెళ్ళలేదు. చాలాసార్లు మనం అనేక సార్లు మీడియాలో చూస్తాం కదా, వాక్యం చెప్తున్న చెప్తే కొట్టడము, బైబిల్ చింపెట్టడము కదా, అనేక ఇష్యూస్ మనం చూస్తాం, పర్సిక్యూషన్ చూస్తున్నాం. నువ్వు మా ప్రాంతంలో వాక్యం చెప్పాలంటే వాడు వేరే ప్రాంతం తెలియజేస్తున్నాం. దేవుడు ధైర్యం ఇస్తే, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే, ఏ ప్రాంతంలో అయితే నేను చెప్పుతూ వచ్చినారో అదే ప్రాంతంలో నువ్వు వాక్య పరిచయం చేస్తావు. హల్లెలూయా. దేని ద్వారా? దేవుడు నీకు ఇచ్చిన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, విత్ బోల్డ్నెస్ యూ విల్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు వాక్య పరిచయం చేయాలని ధైర్యం లేకపోతే ఆగు. తిరిగితనంతో వెళ్ళి నువ్వు ఆంక్షించు తనదును. ఫస్ట్ ధైర్యం కొరకు ప్రార్థన చేయి. దేవుడు నేను ధైర్యం పరిచిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు? ఎవడేం చేస్తాడో నేను కూడా చూస్తాను. కొడతావా, చంపుతావా, తిరిగి ఏమైనా చేసుకో,
వాక్య పరిచయం చేయడం నేను మానను. ఆ ధైర్యంతో, ఆ పట్టుదలతో నువ్వు వెళ్తావు. హల్లెలూయా. సో నేనేం చేయాలి? దేవుడు నన్ను బలపరచు. నీ వాక్యం ఎస్పెషల్గా నువ్వు మినిస్ట్రీ చేయాలనుకున్నావు, వాక్య పరిచయం చేయాలనుకున్నావు, భయం ఉంది నేను చేయలేనంటే ఆగు. దేవుడు నేను బలపరచని వరకు కూడా బలపరచబడినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ కన్విన్స్ అవుతావో, నో మ్యాటర్ వాట్ ఐ విల్ గో అండ్ ప్రీచ్ అన్నప్పుడు యూ గో అండ్ యూ విల్ డూ. గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. నువ్వేం చేస్తాడు? దేవుడు శిష్యులతో పాటు ఉంటాడు. వాళ్ళు ఏమన్నాడు? దే స్పేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్. వర్స్ 32. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మీయులై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏమన్నా చూడండి. And the multitude of them that believed were of one heart and of one soul. ఏమన్నా వాళ్ళకండి? ఒక ఆత్మ, ఒక హృదయం వాళ్ళు కలిగిన వారిగా ఉన్నారు. ఏకాత్మ. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. హల్లెలూయా. వాళ్ళు చెదిరిపోలేదండి. శిష్యులు కానీ అపొస్తలులు కానీ ఎవరైతే వాక్యం విని విశ్వసించినారో వాళ్ళకి ఏమైంది? దే హ్యావ్ వన్ హార్ట్, వన్ స్పిరిట్, వన్ సోల్. ఏక హృదయము ఏక ఆత్మ వాళ్ళు కలిగిన వారిగా ఉన్నారు. మనం సంఘాలలో కూడుకుంటాం కానీ చాలాసార్లు మన మధ్యలోనే ఐక్యత లేకుండా ఉంటున్నాడు. ఎందుకు? అపవాది గెలుస్తున్నాడు. మన మధ్యలో ఐక్యత లేదు కాబట్టి. మనం డినామినేషన్స్ అనుకొని, పెద్ద చర్చ్ చిన్న చర్చ్ అనుకొని, పెద్ద సంఘం చిన్న సంఘం అనుకొని కదా, ఊరు సంఘం సిటీ సంఘం అనుకొని ఈ విధంగా మనం చెదిరిపోతూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ మధ్యలో ఐక్యత లేదు కాబట్టి అపవాది చాలాసార్లు గెలుస్తూ ఉన్నాం. మన వాక్యం ఏంటిది? వన్ హార్ట్ అండ్ వన్ సోల్. ఒక ఆత్మ, ఒక హృదయము మనం కలిగినట్లయితే అపవాదిని మనము జయించగలుగుతాం. అంటే ఏంటిది? అపవాది నీ జీవితంలో కొరత తేడానికి ఉన్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడో, వీఆర్ లెర్నింగ్ దట్ వర్డ్ గాడ్ విల్ ఇంటర్వెన్. దేవుడు జోక్యం చేసుకుంటాడు అనే అంశాన్ని ధ్యానిస్తాం. కాబట్టి ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించకుండా, దేవుని పరిస్థితుల్లో జోక్యం చేసుకొని అడగకపోతే తను రాడండి. దావీదు గురించి మాట్లాడితే దావీదు ఎవరండి? ఆయన యుద్ధ వీరుడు కదా, ఈజ్ అ వారియర్ అంటారు. హూ ఇస్ డేవిడ్? డేవిడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ వారియర్. యుద్ధం చేసే వ్యక్తి. అలాంటి వారియర్ ఏ యుద్ధము ఓడిపోలేదు. కానీ ఏం చేస్తాడు? ప్రతి యుద్ధానికి వెళ్ళక ముందు ఏం చేస్తాడంట? ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకొని మాత్రమే యుద్ధానికి వెళ్ళినాడు. దేవా, యుద్ధానికి వెళ్ళాలా? వెళ్ళొద్దా? వెళ్తే నువ్వు నా శత్రువులు నా చేతికి అప్పగిస్తావా? అప్పగించవా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వెళ్ళొద్దంటే ఆగిపోయేవాడు. దేవుని సాయం అవసరం లేదు కదండి. నాలో శక్తి ఉన్నది. నేను ఒక యుద్ధం కూడా ఓడిపోలేదు. ఎవడు నా ముందు ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళని నరకగలుగుతాను, వాళ్ళని చంపగలుగుతాను, వాని పైన నేను జయించగలుగుతాను. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి తను తగ్గించుకొని, నేను ఇంత గొప్పవాడిని, ఇంత వాడిని, ఇంత బలాఢ్యుని చెప్పకుండా ప్రతి విషయం కూడా, చిన్న రాజ్యమైనా పెద్ద రాజ్యమైనా, వేలాది మందిలో వచ్చిన, లక్షలాది మంది వచ్చిన, 5 రాజులు 10 మంది గుమ్మగుడి ఈ ఒక్క రాజు వైపు వచ్చినా కానీ భయపడలేదండి. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఇంక్వైర్డ్ అని అంటారు. దేవుని చిత్తము తెలుసుకొని ఆయన అడుగు వేసుకోవచ్చు. మనం వాళ్ళని గుర్తు చేస్తున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ పరిస్థితి ఎదురైనప్పుడు మనము వాళ్ళలాగా చెయ్యట్లేదు. పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కరెక్టే, దాని గురించి మాట్లాడుతున్నాం కరెక్టే, మరి దానికి చేసినట్టు మనం చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? మనలో ఏమున్నదండి? నిర్లక్ష్యం ఉంది కదా. చాలా దేవుని మాట చాలా అలుసుగా తీసుకుంటున్నాం. ఆ దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపి, కనికరంగా వ్యక్తి కాబట్టి చేస్తాడు. హీ విల్ డెఫినెట్లీ డూ. కానీ చేయాలంటే దేవుడు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. వర్స్ 33. బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవకృప
with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus, and great grace was upon them all. ఏమైందండి? వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ప్రార్థన చేస్తారు, శక్తి పొందుకున్నారు, వాక్య పరిచయం ధైర్యంగా చేస్తున్నారు, అద్భుతాలు సూచక క్రియలు జరుగుతాయి. తర్వాత ఏమంటే విత్ గ్రేట్ పవర్ గేవ్ ది అపోస్టల్స్ విట్నెస్. గ్రేట్ పవర్ అంటే పరిశుద్ధాత్మ నింపుదల. తర్వాత గొప్ప శక్తితో ఏం చేస్తారంటే యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి వాళ్ళు వాక్య పరిచయం చేస్తారు. వాక్య పరిచయం చేసినప్పుడు ఏమైందంట? గొప్ప కృపని వాళ్ళు పొందుకున్నారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దానికన్నా ముందు కృప ఉంది. ఇప్పుడు ఏమైందంట? దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత దైవ కృప అధికముగా ఉండేను. ఎవరిపైన? వారిపైన. ఎవరిపైన? ఎవరైతే ప్రార్థన చేసినారో, ఎవరైతే దేవుని మాటలు విని, దేవుని మాటలు లెక్క చేసి, దేవుని మాటను అంగీకరించడం ఆరంభించినారో వాళ్ళపైన గొప్ప కృప, దైవికమైన గొప్ప కృప వాళ్ళపైన కుమ్మరించబడ్డది. అలాగే మనకి కావాలి గ్రేట్ గ్రేస్. ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ గ్రేట్ గ్రేస్, ఏమన్నాడు? అధికముగా గొప్ప కృప, దేవుని అధికమైన కృప నీపైన ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడు నీ పరిస్థితులు జోక్యం చేసుకోవాలి. నీపైన గొప్ప కృప కుమ్మరించాలంటే ప్రార్థన చేయాలి, బలము ప్రసాదించు అని అడగాలి, దేవుని వాక్యం పరిచయం చేయాలి, అద్భుతాలు సూచక క్రియలు నీ ద్వారా వెంబడించాలి అని ప్రార్థించాలి. దేవుని నామానికి మహిమ ఘనత తెచ్చిన క్రియలు చేస్తే నువ్వు ఆత్మతో నింపబడుతూ నీ ద్వారా గొప్ప క్రియలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని గొప్ప కృప, అధిక కృప నీ పైన కుమ్మరించబడుతుంది. మనం ఏ విధంగా ఉన్నామో మనము అంత్య దినాలు ఉన్నామండి. ఇంకా పెరిగితనంలో, ఇంకా భయపడుతూ ఇంకెంత కాలం ఉంటాం. లోకంలో ఏ గవర్నమెంట్ అయినా రాని సంబంధం లేదు. నువ్వు ఎవరికి సంబంధించిన వాడి? దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ మచ్ మైటియర్ అండ్ స్ట్రాంగర్ దెన్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. ఆమేన్. ఈ లోక రాజ్యం కన్నా బలమైన రాజ్యం, శక్తిగలమైన రాజ్యం ఏదంట? దేవుని రాజ్యం. సో నువ్వు దేవుని రాజ్య వారసుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదును చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధైర్యపరచబడ్డారు. ఎందుకు? ఎప్పుడన్నా రాని మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, దావీదు ఒక్కడు చాలు. హల్లెలూయా. దావీదు గురించి నిజంగా గమనిస్తే వృద్ధాప్యంలో కూడా తనను చంపడానికో తన వైపు యుద్ధం చేయడానికి వచ్చే ఆలోచన ఉంటే కూడా అందరూ ఏమన్నారు? ఆయన వృద్ధుడని మీరు లైట్ తీసుకోకండి, ఈజ్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ఈజ్ అ వారియర్ ఫ్రమ్ హిస్ యూత్. యవ్వన కాలం నుంచే ఆయన యోధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళకండి. మీరు కేవలం ఆయన ముసలివాడని చూస్తారు, ఆయన వృద్ధాప్యం ఉండిండొచ్చు, కానీ కత్తి పడితే కదా ఎన్నో డైలాగ్ ఉంటే వేరే సినిమాలో కూడా కత్తి పడితే నాలాంటి వాడు ఎవరు ఉన్నాడు అంటే దావీదు ఖడ్గం తీసుకుంటే లేదంటే యుద్ధం చేయడానికి వెళ్తే ముసలివాడని కూడా లెక్క చేయకుండా ఎవరినన్నా నాశనం చేసే సామర్థ్యత తనలో ఉంది. ఎందుకు? దేవుడు తనకి తోడై ఉన్నాడు కాబట్టి. సో దేవుడు ఆ రోజు దానికి తోడు, నీకు నాకు తోడు లేడా? నువ్వు ఎందుకు వేరే గవర్నమెంట్ వస్తుందని భయపడుతున్నావు? ఎవడైనా రాని, నీకు సంబంధం లేదు. వాళ్ళు వస్తారు, వాళ్ళ స్కీమ్స్ వాళ్ళు పెట్టుకుంటారు. దేవుడు గాడ్ ఆల్రెడీ సెడ్ కదా, ఈజ్ జెహోవా జైరా. యువర్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ జెహోవా జైరా. Even your prime minister, your chief minister, your MLA, MP is not your Jehovah Jireh. My Jehovah Jireh is the King of Kings and the Lord of Lords. నీ ప్రతి అవసరత తన ఎదిగినాడు రాదు, ప్రతి అవసరత ప్రతి అక్కర యేసుక్రీస్తు నామములో తప్పకుండా తీరుస్తాడు. For my God shall supply all my needs according to his riches in glory by Christ Jesus. సో నీకు స్కీమ్ ఇచ్చిన ఇవ్వకుండా చింతించాల్సిన అవసరం లేదు. పరలోక ద్వారాన్ని తెరిచి పట్టజాలను ఇస్తాను దేవుడు నీకు కుమ్మరిస్తూ ఉంటాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నేను బలపరుస్తాడు, నేను స్థిరపరుస్తాడు, నీకు కావాల్సిన ఆత్మాభిషేకం దయచేస్తాడు, నిన్ను విక్టోరియస్గా నిలబెడతాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నా ప్రజలు, నా జనులు గెలిచిన వారిగా ఉండాలి.
వాళ్ళు వాక్య పరిచయం చేయడానికి దేవా మాకు శక్తిని ఇవ్వంటే శక్తిని ఇచ్చినారు, వాక్య పరిచయం చేశారు, అనేక స్వస్థతలు క్రియలు చేసుకుంటా వెళ్ళినారు. ఎందుకు? మన మధ్యలో పరిశుద్ధాత్మ నింపుదల పొందుతున్నా కదా, ఆయన నీకు హోలీ స్పిరిట్ లేదు, నాకు హోలీ స్పిరిట్ ఉన్నదని గొప్పలు చెప్పుకోవట్లేదు. వన్ హార్ట్ వన్ సోల్ అంటే ఇది యూనిటీ ఉండాలని దేవుని ఉద్దేశం. సంఘం చిన్నగా పెద్దది ఇంకోవడం కదండి. సంఘ కాపరితో సంఘస్థులు సంఘ కాపరి మధ్యలో యూనిటీ ఉంటే, ఐక్యత ఉంటే ఆ సంఘం ఇద్దరైనా ముగ్గురైనా గొప్ప క్రియలు చేయగలుగుతుంది. హల్లెలూయా. ఏమేం మన సంఘం ద్వారా గొప్ప క్రియ చేయలేమా? మన సంఘం ద్వారా అద్భుతంగా సూచనలు చేయలేమా? పెద్ద పెద్ద సంఘాలు చేయలేని కూడా చిన్న సంఘంగా 100% ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను చేయగలుగుతున్నాను. ఎవరి ద్వారా? సంఘస్థుల సహాయం ద్వారా, వెల్ విషర్స్ ద్వారా, సపోర్ట్ చేసే ద్వారా. ఎందుకు చేయగలుగుతున్నాము? దేవుడు ప్రేరేపించినాడు, ఆ భారం ఇచ్చినాడు, ఆ డిజైన్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. నిజంగా చూసారి 10 మంది నేను చేయలేను, ఎట్లా చేయగలుగుతున్నావు? దేవుడు నడిపిస్తున్నాడు, ఇస్తున్నాడు కాబట్టి చేయగలుగుతాను, లేకపోతే చేయలేము. సో వెన్ యూ ప్రే, చాలాసార్లు చెప్తాను ఈ మాట మళ్ళీ చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ గాడ్ విల్ ఫుల్ఫిల్. నీ హృదయంలో వాంఛ ఉంటే ఆ హృదయ వాంఛ ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ హార్ట్స్ డిజైర్ వాక్యంలో రాయబడ్డదండి. ఏమేమి? దావీదు హృదయంలో ఏం వాంఛ ఉన్నదని? తప్పు వాంఛ ఉండవచ్చు, నాకు బచ్చగా కావాలనుకున్నాడు కదా, కొట్టో చెప్ప నాకు ఏదో చేసి తెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తన హృదయ వాంఛ తీర్చినాడు, క్షమించి, అంటే తప్పు చేసిన తప్పుకి శిక్షించినాడు. శిక్ష తర్వాత ఆ కొడుకుని చంపినాడు, బచ్చల ద్వారా మొదటి కొడుకుని చంపినాడు. రెండో కుమారుడు లీగల్ అయిన తర్వాత, అంటే వివాహం చేసుకున్న తర్వాత మరి సొలొమోను ఇచ్చినాడు, సొలొమోనుని రాజుగా చేసినాడు. ఆ ఇచ్చిన సొలొమోను ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఎవరి గురించి? దావీదు గురించి. ఎందుకు? దావీదు హృదయ వాంఛన, నా కుమారుడు సింహాసనంలో కూర్చొని నా తర్వాత. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఇల్లీగల్ వైఫ్ అయినా కానీ దేవుడు దాన్ని లీగల్గా చేసి ఎందుకు? ప్రేమించినాడు కాబట్టి. దావీదు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి, తప్పు చేశాడని క్షమించి, ఆ తప్పు నాపై ఉంటున్నదాకా అన్నాడు. అలాంటి విషయంలో మనం ఏం చేయాలి? మనం పరిశీలించు, మనం అడిగినప్పుడు వెన్ వి ఎగ్జామిన్ అవర్ సెల్స్, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. గాడ్ విల్ ఇంటర్వీన్. దేవుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా, చిన్నవారు పెద్దవారు అని కాకుండా, నువ్వు రాజుగా ఉండు, నువ్వు బానిసగా ఉండు, ఎవరైనా కానీ. నెహెమ్యా ఎవరండి? నెహెమ్యా ఎవరు? రాజు దగ్గర నిలబడి ద్రాక్షారసం పోసేవాడు, అంటే ఒక దాసుడే కదా, సేవకుడే కదా. మరి ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఆ యెరూషలేం గోడలు పడిపోయినప్పుడు ఆ 52 రోజులు తనకు సహాయం చేసి కట్టగలిగి. ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకుంటేనే. దేవుని కృప తన పని ఉంది. అక్కడ గమనిస్తే ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం చదవండి. దేవుని హస్తము నెహెమ్యా పైన ఉంది కాబట్టి రాజు దగ్గర వెళ్ళి ఏది అడిగినా రాజు అనుగ్రహించాడు. నాకు సేవకులు కావాలంటే సేవకులు ఇచ్చాడు, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చినాడు, మార్గం సలహాలు చేస్తూ వచ్చాడు, లీవ్ కావాలంటే లీవ్ ఇచ్చినాడు. ఇవాళ ఒక ఆఫీస్లో ఒక డే లీవ్ అడిగితే ఆఫీస్లో ఎందుకు ఏమిటి ఎలా అని క్వశ్చన్ వేసి చంపుతారు. ఆ వేసే క్వశ్చన్లకి ఆ లీవ్ తీసుకోవడం కూడా మర్చిపోతారు ఎంప్లాయీస్. ఒక లీవ్ అడిగితే ఎమర్జెన్సీలోని ఎందుకు, ఎప్పుడు, ఎలా, మళ్ళీ ఎప్పుడు వస్తావు, 100 ప్రశ్నలు వేస్తాడు. మరి ఇక్కడ రాజు గారు పనిచేసే వ్యక్తి ఆల్మోస్ట్ 52 days లీవ్ అడిగినాడు. 1.5 months 2 months అనుకున్నా. ఆయన అడుగుతున్నాడు, నువ్వు వెళ్తున్న కార్యక్రమాలు ఎప్పుడు వస్తావు? ఆ పని ముగించుకున్న తర్వాత వస్తావు. మరి దేవుడు జోక్యం చేసుకోలేదు, మంచి కార్యాలు చేసుకుంటున్నాడు కదా. మన కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా మంచి చేయాలని దేవుడు జోక్యం చేసుకోరా? నీకు నష్టం కలిగించేవాడు కాదు. దేవుడు నాకు ఎందుకు నష్టం కలిగిస్తున్నావు, నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ఎంతకాలం ప్రార్థన చేయాలి? దేవుడు జోక్యం చేసుకునేంత వరకు కూడా నువ్వు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఏమేమి 34వ వచనం గమనిస్తాం. చదువు verse 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఏం చేసినాడ?
భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి. హల్లెలూయా. అక్కడ అపోస్తులు డబ్బులు అడిగినట్టుందా? లేదు. ఎవరు ప్రేరేపించారు? పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత అపోస్తులు ధైర్యంతో చేసిన క్రియని బట్టి, చెప్పిన వాక్యం బట్టి వాళ్ళ వాక్యాన్ని వాళ్ళని ఏం చేస్తుందో ప్రోత్సహించింది. వాళ్ళ విన్న వాక్యం వాళ్ళని ప్రోత్సహించి ఎవరి దగ్గర ఆస్తులు అంతస్తులు ఉన్నాయో వాళ్ళు అమ్మి ఏం చేస్తున్నారండి? వచ్చిన డబ్బు అంతా కూడా ఎక్కడ పెట్టారు? టేబుల్, బ్యాంక్ లాకర్స్లో పెట్టలేదు. అపోస్తుల కాళ్ళ దగ్గర. అంటే ఏంటి? వాళ్ళకి ఏం తెలిసింది? దేవుని వాక్యం కన్నా మా జీవితంలో ఏది గొప్ప కాదు, ఏది శ్రేష్టమైన కాదు, ఏది విలువ కాదు. మేము ఇంత ఆస్తులు సంపాదించాము, ఈ ఆస్తి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. కాబట్టి ఆస్తులు అమ్మేసి అపోస్తులకు ఇస్తే అపోస్తుల ద్వారా మంచి జరుగుతుందని వాళ్ళకి తెలుసు. అపోస్తుల పాదాల దగ్గర పడేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. చింత చేయలేదండి. అనుకున్న ఒకటి వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు, మూడు పూట తినడం మీద ఉంచుకొని మిగతాదంతా కూడా వాళ్ళ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ తెచ్చిచ్చినారు. అయ్యో ఇచ్చేస్తే ఏమైనా అవుతుంది అనుకున్నారా? అనుకోలేదు. అపోస్తులు చెప్పినారా? ఇప్పుడు మీరు వాక్యం విన్నారు కదా, దసరా వాక్యం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని చెప్పలేదండి. వాళ్ళు ప్రేరేపించబడిన తర్వాత వాళ్ళు స్వయాన తెచ్చి ఇగో అపోస్తుల కాళ్ళ దగ్గర పడేసినారు. ఏమైనా తర్వాత ఏమైందండి? 35వ వచనం చదవండి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి కనుక వారిలో ఎవరికైనాను కొదువలేకపోయాను. హల్లెలూయా. అంటే ఆ జన సమూహంలో అక్కర కలిగిన వారు ఉన్నారు, అక్కర లేని వారు కూడా ఉన్నారు. అక్కర లేని వారు ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నాయని అమ్ముకొని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు అపోస్తులు ఏం చేయాలి? వచ్చిన డబ్బు అంతా మాది కాబట్టి మేము మా ఇంట్లోకి వెళ్ళి మేము దాచిపెట్టుకుంటామన్నది అనట్లేదండి. వచ్చిన డబ్బు అంతా ఏం చేశారంట? ఎవరైతే ఎలాంటి అక్కర్లు కలిగి ఉన్నారో వాళ్ళకి సమానంగా పంచిపెట్టినారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా తెలియలేదండి. అరే ఎప్పటి నుంచో కారు కొనాలి అనుకుంటాం కాబట్టి ఏదో కారు కొనుక్కుందాం, గొర్రెలను కొనుక్కుందాం అనుకుంటాం, లేకపోతే పశుపక్షులు కొనుక్కుందాం అన్నీ అనుకోలేదండి. అది మాకు ట్రావెల్ చేయడానికి ఒక మంచి షిప్ కావాలి అని ఇన్వెస్ట్ చేసుకోలేదు. అక్కడ వేరే వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటాము, సముద్రం అడ్డం వస్తుంది, వెళ్ళడానికి మన దగ్గర దారి లేదు కాబట్టి ఇలా కొనుక్కున్నారు, కొనట్లేదండి. దే డిడ్ బై ఎనీథింగ్ ఫార్ దెమ్ సెల్వ్స్. వారి కొరకు వాళ్ళకు వచ్చిన డబ్బు ఏది కూడా ఖర్చు పెట్టుకోకుండా ఎవరైతే జన సమూహంలో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే బీదవారు ఉన్నారో అక్కర్లు కలిగిన వారు, వస్త్రం లేకపోతే వస్త్రానికి డబ్బులు ఇస్తారు, ఆహారం లేకపోతే ఆహారం ఇస్తారు, ఇలా ఇల్లు కట్టుకోవడం, ఇంకో ఇల్లు కూలిపోయినా ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇస్తారు. నీకు ఏది కావాలో సమానంగా నీ అక్కర ప్రకారం అదే రాయబడ్డారు. అకార్డింగ్ టు దే distribution was made unto every man according as he has need. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి కనుక వారిలో ఎవరికైనాను కొదువలేకపోయాను. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించిన వారి జీవితంలో ఏది కొదువ ఉండదు. ఆమేన్. You shall not lack any good thing అని రాయబడ్డ వాక్యం. The Lord is my shepherd, I shall not want, I shall not lack అని మనం గడిచిన సంవత్సరంలో మనం నేర్చుకున్నాము. యెహోవా నా కాపరి, నాకు దేని కలగదు. యెహోవాని కాపరి అని తెలుసు. ఆ కాపరి కూడా తెలుసు నా గొర్రెలకి అక్కర్లు ఉన్నదని. కానీ గొర్రెగా మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అండ్ వెన్ దే ప్రేడ్, ప్రార్థన చేసిన తర్వాత వెంటనే దేవుడు జోక్యం చేస్తున్నాడు, బలం ఇచ్చినాడు, ఆత్మోదయం ఇచ్చినాడు, పరిచయంలో ఆశ్రయించినాడు. యూజువల్ ఏం చేస్తాము? బెనిఫిట్ అంటాం కదా. ప్రతి మినిస్ట్రీ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? ఫైనాన్షియల్ బెనిఫిట్ కావాలి, చిన్నదైనా పెద్దదైనా కదా. అందుకే వాక్యం రాకపోతే కదా, నా మందిరంలో కొరత లేకుండా ఉండడానికి మీరందరూ ఏం చేయాలంటే మీ దశమ భాగం మీరు చెల్లించాలి. సో మందిరంలో సమృద్ధిగా ఉన్నప్పుడు మందిర బాధ్యత ఏంటిది? ఎవరైతే అక్కడ కలిగినారో వాళ్ళని చూసి వాళ్ళ అక్కడ తీర్చడము మందిరము బాధ్యత. ఏమే ఎందుకు మందిరానికి ఇవ్వాలి? మందిరంలో అక్కడ గురించి కాదు, మందిరానికి వచ్చే అనేక జన సమూహంలో అక్కడ
అక్కర్లు ఉంది, వాళ్ళు డైరెక్ట్ అడగలేరు కాబట్టి ఎవరిని అడగలుగుతారు? సంఘ కాపులను అడగగలుగుతారు. సో అడిగినప్పుడు సంఘ కాపులు ఏం చెప్పాలి? అమ్మా నాన్నగారు లేవని చెప్పొద్దు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు అలాంటి మాట చెప్పలేడు? ఎప్పుడైతే తన దగ్గర సమృద్ధిగా ఉంటుందో. తన దగ్గర సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్నవారు తెచ్చిచ్చినప్పుడు లేని వారికి పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉన్నవాడి వాడు లేనివాడి వాడు. ఇక్కడేమో బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉంటుంది. హెల్ప్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము? హెల్ప్ చేయని పరిస్థితి. ఏం మాట్లాడుకుంటాము? పాస్టర్ హెల్ప్ చేయట్లేదండి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ హెల్ప్ చేయట్లేదన్న మాట వస్తుంది. సహజంగా ఏంటిది? ఇచ్చినప్పుడు అడగచ్చు, ఇవ్వనప్పుడు మనం అడగలేము. ఇక్కడ వాక్యం ఏం నేర్చుకున్నాము? మనము ఇచ్చినప్పుడు ఏం చేస్తామంట? అపోస్తులు అందరూ కూడా పంచిపెట్టారు. దే డి నాట్ ల్యాక్ ఎనీథింగ్. సో మనం కూడా నమ్ముదాం, దేవా నేను ఇస్తుండగా నువ్వు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించు, నాలో ఎలాంటి కొరత ఉండదు, నా చుట్టుపక్కల ఎవరైతే అక్కడ కలిగినారో వాళ్ళకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఒక బ్లెస్సింగ్గా ఉండాలి. నా వైపు చూసినప్పుడు నేను వాళ్ళని ఆశీర్వదించే స్థాయికి నేను హెచ్చించలేమా? బహుశా ఈరోజు లేకపోవచ్చండి, నువ్వు చింతించొద్దు. అక్కడ వాళ్ళు చర్చ్ అనుకున్నాము, అపోస్తులు అందరు వాక్యం చెప్తున్నాడు, ఉన్నవారు నేను అందరూ వచ్చినారు, లేని వాళ్ళు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైతే లేని వాళ్ళు వచ్చినారో అనుకున్న వస్త్రాలు లేని వాళ్ళు వచ్చినప్పుడు, ఆహారం లేకుండా వచ్చిన వారు ఆహారం పెడతారని రాలేదు. దేవుడు వాక్యం వినడానికి వచ్చినారు, వాళ్ళ హృదయ వాంఛ దేవుడు ఇచ్చినాడు. ఎవరి ద్వారా? అక్కడ లేని వారి దగ్గర నుంచి వాళ్ళని ప్రేరేపించాడు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర డబ్బు లేదు. అంటే ఎగ్జాంపుల్ ప్రొవిజన్. ఎవరి దగ్గర ప్రొవిజన్ ఉన్నదో ఈ ప్రొవిజన్ తెచ్చి ఏం చేశారంట? ప్రొవిజన్ లేని వాళ్ళకి ఇవ్వటం మనం గమనిస్తున్నాం. ఇది దొంగలించలేదు. God will bless you exceedingly abundantly above all that you ask, think or imagine. Amen. దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడండి? మనము ప్రార్థన చేసిన వెంటనే. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ప్రార్థన చేయి, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇలాంటి కొరత లేకుండా ఆ రోజు ఆ సంఘాలలో కొరత లేకుండా అపోస్తులందరూ కూడా పంచిపెట్టినారు. మరి నీ బాధ్యత, నా బాధ్యత ఎక్కడ ఉన్నది? ఇంకా మనం ఇంకా తీసుకునే వాళ్ళకు ఉన్నామా? ఇచ్చే స్థాయిలో ఎదుగుతున్నాం. ప్రార్థన చేస్తున్నా చేయలేదేవా? ప్రతిరోజుగా దేవా ఈ రోజు నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజు నేను చేసే ప్రతి పనిలో నువ్వు ఇంటర్వ్యూగా జోక్యం చేసుకో. తప్పుదారిలో వెళ్ళిపోతే నన్ను కొట్టేనా తిరిగి స్థిరమైన మార్గంలో నిలబెట్టు. నేను మొండివాడు ఉంటే నా మొండి వైఖరిని మార్చలాగా నాకు సాయం చేయి. వాక్యం చదువు, ప్రార్థన చేయి, దేవుని వాక్యాన్ని వెంబడించు. దేవుని వాక్యానికి అనుసారంగా నడుచుకున్నప్పుడు ఏం చేస్తామంట? మనము బ్లెస్సింగ్గా ఉంటాం. ఒకవేళ అపోస్తులు ఆ రోజు భయపడి పరిగెత్తిపోతే అక్కడ ఏమైందండి? ఇవన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ సమృద్ధి జరిగేది కాదు. ఆ అక్కలు లేని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగా వెళ్ళిపోయిన వారు ఉంటారు. అసలు వాళ్ళు వాక్యం వినేవారు కూడా కాదు. సూచకగా జరిగేది కాదు. అరే కొడుతున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, కొన్ని రోజులకి వస్తాం, ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్దామని అంటారు. ఏ ప్రాంతంలో అయితే పర్సిక్యూషన్ ఉందో, ఏ ప్రాంతంలో అయితే శ్రమ ఉందో అదే ప్రాంతంలో ఉండి ప్రార్థన చేసి అక్కడనే వాళ్ళు నెగ్గినారు, ఓడిపోలేదండి. ఎందుకు? దేవుడి వాళ్ళకి తోడైనాడు. పరిశుద్ధాత్మ నింపుదల వాళ్ళు పొందుకున్నారు కనుక దేవుడు వాళ్ళకి తోడైనాడు. ఒక ఉదాహరణ చూసాం. ఎస్తేర్ 2:17 ఎస్తేర్ 2:17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఎందుకంటే దేవుని గొప్ప కటాక్షము ఎస్తేర్ పైన ఉంది కాబట్టి అందరూ వెళ్ళినారు. ఎస్తేర్ పైన దేవుని కృప ఉంది కాబట్టి ఎస్తేర్ని ఏర్పాటు చేసుకుని ఎస్తేర్ని రాజుగా నియమించినారు. అనేక మంది కన్యకలు వచ్చినారు, అందరూ తయారైనారు, అందరూ శుద్ధీకరించబడ్డారు, అందరూ మంచి డైట్ తీసుకున్నారు, అందరూ అందరికంతా లేక
దేవుని ప్రణాళిక ఎస్తేర్ పైన ఉంది కాబట్టి ఏం చేస్తాడు? దేవుని గొప్ప కృప, గ్రేట్ గ్రేస్ వాస్ అపాన్ ఎస్తేర్. దేవుని గొప్ప కృప ఎస్తేర్ పైన ఉంది కాబట్టి అందరూ చూసిన రాజు ఎస్తేర్ పైన దృష్టి వచ్చినప్పుడు ఎస్తేరు రాణిగా నియమించినాడు. ఎస్తేర్ బ్రతిమాడిందా? ఏమైనా శస్త్రగిరి చేసిందా? ఏమైనా లంచం ఇచ్చిందా? ఏం చేయలేదని దేవుని ప్రణాళిక ఉంది. ఎస్తేర్ యాక్చువల్గా ఏంటి? ఆమె అనాథ, తల్లిదండ్రులు లేరు, తన అంకులు పెంచుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఒక అన్యుల అంటే వేరే దేశానికి సంబంధించిన స్త్రీ, కానీ దేవుని ప్రణాళిక ఉంటే, దేవుని చిత్తం ఉంటే ఏం చేస్తారంట? ఎవరు గ్రహించని గమనించని వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నేను ఏం చేస్తాడంట? లైమ్ లైట్లో తీసుకొస్తాడు. నేను ఒక సెలబ్రిటీగా చేస్తాడు, నేను ఘనపరుస్తాడు, నేను హెచ్చిస్తాడు. అంతకాలం ఎస్తేర్ అంటే ఎవరికి తెలియదండి. అండ్ ఎస్తేర్ ద్వారా ఏం చేస్తాడు? దేవుడు యూదులను కాపాడుకోగలిగినాడు. ఆ సమస్య వస్తుందని తెలుసు. ఎస్తేర్ని ముందుగా సిద్ధపరిచయం చేస్తాడు. దేవుని గొప్ప కృప ఎస్తేర్ మీద కృపరించి తన ప్రాణ నష్టం అయినప్పటికీ కూడా నేను రాజుతో మాట్లాడి చేస్తానని చెప్పింది. మన పైన అలాంటి గొప్ప కృప ఉంటుంది కాబట్టి చివరికి ఒక మాట చూసుకుంటాం. మరి మొదటి రాజులు 17వ అధ్యాయము 17వ అధ్యాయం 9 నుంచి 15 వరకు గమనిస్తే అక్కడ శారీరక విలువలను మనం గమనిస్తూ ఉంటాం. 9వ వచనం చదువుదాం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవించుకుని. ఏమంటాడు? నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలిని నేను ఏం చేశాంట? హెచ్చరించిన, సెలవించి తిని. నిన్ను నీ దగ్గర ఏం లేకపోవచ్చు, మరిగా దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను పోషించుటకు వేరే వాళ్ళని దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎన్నైతే అడుగుతున్నాడా? మీ సేవకుని, మీ దాసుని, మరి ఇక్కడ కరువు ఉన్నది, నన్ను పోషించమని అడగట్లేదండి. యథార్థంగా సేవ చేస్తున్నాడు కాబట్టి దేవుడు యథార్థంగా తనని పిలిచి ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ గృహానికి వెళ్ళాలి, ఎవరి దగ్గర ఆహారంలో అక్కడికి వెళ్ళు అని ఏం చేస్తాడు? సెలవిచ్చినాడు. ఇక్కడ ఎలాజర్ చెప్తున్నాడు వెళ్ళమని, అక్కడ ఆ సారఫెత్ విధవరాలు కూడా ఏమన్నాడు? ఒక దైవజనుడు వస్తాడు నీ దగ్గరికి, తనకి భోజనం పెట్టు. దేవుడు ఆది అంతం ఎరిగినవాడండి. నీ ఫ్యూచర్ తెలిసినవాడు, నీ అంతం ఎరిగినవాడు. రేపటి దినాన్ని నువ్వు ఉంటావో అన్నదో తెలుసు కదా, నీ భవిష్యత్తు ఏంటో తెలుసు, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో తెలుసు, ఏ పరిచయం తెలుసు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలుసు, నువ్వు ఏ స్థాయికి ఎదగాలో తెలుసు, ఈ స్థితిగతి ఏంటో దేవుడికి తెలుసు. సో ఆ తెలిసింది నెరవేర్చాలంటే ప్రార్థన చేయాలి. ఆ దేవుడు తెలుసు కదా అని మొత్తం నడిపిస్తాడంటే నడిపించాడు. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా నా పట్ల నువ్వు ఒక ప్రణాళిక కలిగిన, నీ ప్రణాళిక ప్రకారం నన్ను ఆ మార్గంలో స్థిరపరచు, నన్ను నడిపించంటే తప్పిపోయిన పరిస్థితుల్లో ఒకటి ఏం చేస్తాడు? తిరిగి ఇదే ట్రాక్ మీద నిలబెడతాడు. అనేకసార్లు రైల్వేస్లో ఆ ట్రైన్స్ ఏమవుతుంది? డీరే అవుతుంది, పట్టాలు తప్పుతాయి. పట్టాలు తప్పినప్పుడు సంస్థ పని ఏంటిది? తప్పిపోయిన పట్టాన్ని తిరిగి పట్టాల్లో నిలబెట్టడం సంస్థ పని. నాకేంది అని అనుకుంటే ఏమవుతుంది? వాళ్ళకే నష్టం. సో దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలంటే నీవు నేను దేవుని రాజ్యంలో అవసరము కాబట్టి తప్పిపోయిన పరిస్థితుల్లో కానీ తిరిగి నేను నిలబెట్టి నీ ద్వారా అనేక మంది రక్షణ మార్గం నడిపిస్తాడు. దేవుడు యోనాను నిలుచుకున్నాడు, యోనా తప్పిపోయినాడు, యోనా వెళ్ళిపోయినాడు, వదిలేవచ్చు కదా? కాదు, యోనా ద్వారానే నినివే పట్టణాన్ని నేను రక్షించుకోవాలి. కాబట్టి యోనా తప్పిపోయిన ట్రైన్గా ఉన్నట్లయితే ఏం చేశాడంట? యోనాని పట్టుకొని తిరిగి పట్టాల మీద నిలబెట్టి అదే యోనా ద్వారా నినివే పట్టణాన్ని రక్షించుకున్నాడు. యోనా తప్ప వేరే ప్రవక్త లేడా? వేరే దైవజనులు లేరు, ఉన్నారు. కానీ యోనా ద్వారా ఏం చేయాలో అదే జరగాలి. ఎప్పుడు జరిగింది? యోనా చేప గర్భంలో ప్రార్థన చేసిన తర్వాత. హల్లెలూయా.
ఇంకా మొండిగా మారలేదండి. పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత యోనా ద్వారా నినివే పట్టణాన్ని కాపాడుకోగలిగినాడు. సో మీ ద్వారా నా ద్వారా ఎవరు రక్షింపబడాలి, ఎవరు కాపాడబడాలి అని దేవుని ప్రణాళిక ఉన్నారో తప్పకుండా నీ ద్వారా నా ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు. కానీ నువ్వు నేనేం చేయాలి? ఒక మెట్టు, ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చున్న పనులు జరగవు. నువ్వు కదలాలి, నువ్వు బయలుదేరాలి, నువ్వు వెళ్ళాలి. అప్పుడు దేవుని సన్నిధి నీకు తోడై ఉంటుంది. చదివిన వాక్య భాగం ప్రకారం, ధ్యానించిన వాక్య భాగం ప్రకారం ప్రార్థన చేసిన తర్వాత సమస్తము జరిగిందండి. ఇలాంటి కొరత ఉన్నా, ఇలాంటి అక్కర ఉన్నా, ప్రతి అక్కర, ప్రతి అవసరత దేవుని మహిమాశ్వరం ప్రకారం నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ సంఘంలో కలుగును గాక. దేవుడు తీర్చని అక్కర తీర్చేవాడు. దేవుడు తప్పకుండా నీ అక్కర తీరుస్తాడు. సో లెట్ us pray, let us ask God. నా పరిస్థితిలో జోక్యం చేసుకో, నా అక్కర్లో ఎరిగినవాడు, నా అక్కర్లను తీర్చిదేవా అని నువ్వు అడగాలి. దేవుని చులకనగా చూస్తే కదా, దేవుని లైట్ తీసుకుంటే ఆయన చేసే టైం చేస్తాడు అని అనుకుంటే కాదండి. ఏ నెగిటివ్ సిచ్యువేషన్ మీలో ఉన్నా, ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా నెగిటివ్ మాట్లాడకండి. ఎంత భయంకర పరిస్థితిలో కానీ ఓర్పు, ఓపిక, సహనంగా ఉండాలి. విశ్వసించాలి. నీ ఓర్పు నశించుకోదని మాత్రం సెలవుస్తున్నాను. నీ ఓర్పు నేను సిగ్గునందని మాత్రం సెలవుస్తాను. సో నువ్వు ఓపిక కలిగినట్లయితే, దేవుని విషయంలో ఓర్పు కలిగినట్లయితే, నిరీక్షణ కలిగినట్లయితే, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. Your hope will not disappoint you. వాక్యం అంటారు. So if you hope in God, God will not disappoint you. ఏం చేశారన్నా? డిసప్పాయింట్మెంట్కి ఆపోజిట్ ఏంటిది? నిరుత్సాహానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? ఎంకరేజ్మెంట్, సాటిస్ఫాక్షన్, తృప్తి. వాక్యం ఏంటిది? దీర్ఘాయుస్తో దేవుడు తృప్తిపరుస్తూ అంటున్నాడు. సో దేవుడు తృప్తిపరచేవాడు మాత్రమే కానీ నిన్ను దుఃఖ బాధ వేదన పంపించేవాడు కాదు. నిరుత్సాహపడే పరిస్థితి నుంచి దేవుడు తృప్తిపరిచే పరిస్థితులు నడిపిస్తా అంటాడు. కానీ మనం ఏం చేయాలి? ఈ డిస్టెన్స్లో ప్రార్థన చేయాలి. యాకోబు వెళ్ళిపోతున్నాడు, నా చేతి ఒకటే కర్ర ఉన్నది. దేవుని ప్రార్థన చేస్తున్నా, ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను తిరిగి ఇదే ప్లేస్కి వస్తాను. ఏం చేస్తానంట? నా దశభాగం చెల్లిస్తాను. ఇప్పుడు ఇవ్వాలని నా ఏం లేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇస్తా, లేకపోతే నేను ఇవ్వలేను. సో దేవుడు ఏం చేశాడు? తనకి దశభాగం కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన ప్రార్థనను ఆలకించి తన జీవితంలో కొంతకాలమైనా నెరవేర్చి తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఎవరైనా ఒక కర్రతో వెళ్ళినాను, ఇదిగో 2 గుంపులుగా వచ్చినాను, ఇదిగో నా బలి అర్పణ. ఎక్కడైతే మొక్కుబడి చేస్తున్నాడో, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో, ఎక్కడైతే ఒప్పుకోలు చేస్తున్నాడో, ఎక్కడైతే ఒట్టేసుకున్నాడో అదే ప్రాంతానికి వచ్చి ఒట్టు తీర్చుకున్నాడు. ఎందుకు? దేవుడు ప్రార్థన జవాబించినాడు కాబట్టి. సో నీవు నేను చేసే ప్రార్థన వ్యర్థం కాదు, దేవుని చెవిన పడుతుంది. వెన్ హీ హియర్స్ గాడ్ విల్ ఆన్సర్ అండ్. సో దేవుడిని ప్రార్థన విన్నప్పుడు ప్రార్థనకి జవాబు మనం ఖచ్చితంగా పొందుకుంటాం. సో మీరు నిరుత్సాహపడకండి. మన ప్రార్థన ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబాలలో దేవుడు జోక్యం చేసుకును గాక. గాడ్ విల్ ఇంటర్. ఇంత కష్టమైన పరిస్థితి నాతో అవ్వట్లేదు, ఇక నేను చచ్చిపోదాము, ఇక సూసైడ్ చేస్తాము, ప్రాణం తీసుకుందాము అన్న డిసిషన్కి వచ్చినట్లయితే నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవా జోక్యం చేసుకో అని ఈరోజు అడుగు, ఇప్పుడు అడుగు, ఇప్పుడు జోక్యం చేసుకుంటాడు. నీకు ఉన్న ప్రతి వ్యతిరేకతని దేవుడు లయపరుస్తాడు. నేను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. నీకు కావాల్సిన సమాధానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు? నువ్వు ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చినావు, దేవుని వాక్యాన్ని విన్నాం. జీవం గల వాక్యం, 2 అంచెల గల ఖడ్గం. ఏం చేస్తాడు? 2 అంచెల గల ఖడ్గము నీకున్న ప్రతి వ్యతిరేకతని నాశనం చేస్తాడు. ఖడ్గం చేయాల్సిన పని ఖడ్గం చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నువ్వు చేయి. సో ప్రార్థన చేయండి, బలను ప్రసాదిస్తాడు, పరిశుద్ధాత్మ నింపుదల దేవుడికి ఇస్తాడు, అద్భుతాల సూచకతలను చేస్తావు, దేవుని వాక్య పరిచయ ధైర్యంతో ప్రకటించగలుగుతావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ దగ్గర ఏమి ఉండకపోవచ్చు. ప్రేక్ష అపోస్తుల దగ్గర ఏం లేదని నిజంగా చూస్తే వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, శాలరీ రావట్లేదు. వాళ్ళకి ఏం చేశాక శాలరీ రాని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమీ లేని వాళ్ళు పంచిపెట్టినారు. ఎక్కడి నుంచి? వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి.
సో నీ దగ్గర ఏమి ఉండకపోవచ్చు, దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. నీకు వచ్చిన దాంట్లో నువ్వు సమానంగా పంచు. డోంట్ వరీ, డోంట్ సే దేవా నా పాకెట్లో ఏం లేదు. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాకెట్. ఆస్క్ గాడ్, దేవా నీ పరలోక ద్వారము తెరువు, పట్టజాలను విస్తారణ కుమ్మరించి. ఎందుకు? నా బ్యాంకు నింపుకోవడానికి కాదు, సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. జూన్ మంత్ వచ్చింది, ఏం చేయాలి? జూన్ మంత్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి, కాలేజెస్ స్టార్ట్ అవుతాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఏం చేయాలి? దేవా నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలగాలి, ఫీజు కట్టుకోగలగాలి, నేను సహాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే దేవుడు తప్పకుండా ద్వారం తెలుస్తుంది. పేరెంట్స్ అందరికీ కూడా ఎలాంటి కొరత లేకుండా ఈ జూన్ మంత్లో కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు కట్టుకునే సామర్థ్యత దేవుడు మీకు ఇస్తారు. మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడికి తెలుసు మీరు ఎంత సంపాదిస్తున్నారు, దేవుడికి తెలుసు ఈ ఎక్స్ట్రా బర్డెన్ తెలుసు, ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ దేవుడికి తెలుసు. గాడ్ నోస్, హీ విల్ ప్రొవైడ్, బట్ యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయండి, దేవుడు మీ అక్కర మీ అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.